రోమ్ నగరం తగలబడుతుంటే నీరజ్ చక్రవర్తి ఫిడెల్ వాయించాడట. డిఎస్సి అక్రమాలపై జంజీ ఉద్యమిస్తుంటే నారో చక్రవర్తి గొడ్డలి వాయిస్తున్నాడు. పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు, కళావైద్యుడు కళావైద్యం వికటించి దానికే బలైనట్టు, వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు గొడ్డలి 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 అని నిద్రలోనూ కలవరిస్తున్నారు. పబ్లిక్ మీటింగుల్లో గొడ్డలి గొడ్డలి అంటూ జపం చేస్తున్నారు. అది రాయలసీమ టూర్ కావచ్చు, ఉత్తరాంధ్ర పర్యటన కావచ్చు, గోదావరి జిల్లాల పర్యటన కావచ్చు. జగన్ ఎక్కడ అడుగుపెట్టినా వస్తున్న అశేష జనాదరణ చూసి చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరుకుంటోంది. అది తట్టుకోలేక జగన్ వెంట తరలి వస్తున్న జనాలపై విషం కక్కుతున్నారు. డిఎస్సి అక్రమాలపై నిలదీస్తే వాళ్ళు జంజీ కాదట, గొడ్డలి జే అంటూ దూషిస్తాడు. మద్దతు ధర కోసం పొగాకు రైతులు డిమాండ్ చేస్తే వాళ్ళు గంజాయి బ్యాచ్ అంటూ విషం కక్కుతాడు. మామిడి రైతులను రోహింగ్యాలంటూ వార్తలు రాయిస్తాడు. మిర్చి రైతులను బ్లేడ్ బ్యాచ్ అంటూ ప్రచారం చేస్తాడు. లాకప్పుల్లో పోలీసులు కొట్టి కొట్టి చంపేస్తుంటే దానిని ఎవరైనా ప్రశ్నిస్తే చచ్చినోడు రౌడీ షీటర్ అంటాడు. ఆఖరికి కేబినెట్ సమావేశాల్లోనూ గొడ్డలి జపమే చేస్తున్నారు. మంత్రులు ప్రెస్ మీట్లు పెడితే వైఎస్ఆర్సీపీ అని ప్రస్తావించకూడదట. పదే పదే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు అని మాట్లాడాలట. ఇవి ఒక ముఖ్యమంత్రి తన మంత్రులకు ఇస్తున్న ఆదేశాలు. ఒక్కటి మాత్రం నిజం, నారా చక్రవర్తి నారో చక్రవర్తిగా మారిపోయారు. డిఎస్సి అక్రమాలపై జంజీ ఉద్యమించి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే కడుపు మంటతో రగిలిపోతున్నారు. తన కొడుకు కోసం, అతని పదవిని కాపాడటం కోసం జంజీని గొడ్డలి జే అంటూ దూషిస్తున్నారు. పొగాకు, మిర్చి, పత్తి, మామిడి రైతులు ఉద్యమిస్తుంటే, రోడ్డెక్కుతుంటే వారిని సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తున్నారు. అసలు చంద్రబాబు నిత్యం గొడ్డలి పూజ ఎందుకు చేస్తున్నారు? ఆయనలో ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరడానికి కారణమేంటి? ఒక సీఎం దిగజారి గొడ్డలి గొడ్డలి అని గొడ్డలి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నారు? జంజీ నుంచి రైతుల వరకు అందరినీ ఎందుకు దూషిస్తున్నారు? ఈ అంశంపైన చర్చించే ముందు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారనేది జంజీని ఉద్దేశించి వినండి. ధర్నాలు చేసే వీళ్ళు చేసే పనులు మీరు చూస్తే ప్రజలకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక తరాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఇప్పుడు జంజీ అని మాట్లాడతారు. వీళ్ళు జంజీ కాదు, గొడ్డలి జే. జగన్మోహన్ రెడ్డి గొడ్డలి. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసే అరాచకాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. ప్రజల బాగోగుల కోసం ఈ ప్రభుత్వం అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. జంజీ దెబ్బకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇక లోకేష్ ఎంత అని జంజీ ప్రశ్నిస్తోంది. అందుకే తన కుమారుణ్ణి కాపాడుకోవడం కోసం, ఆయన పదవిని కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారు జంజీని కూడా గొడ్డలి జే అని దూషిస్తున్నారు. అంటే జంజీ దెబ్బ ఎలా ఉంటుందనేది రుచి చూస్తే కానీ అర్థం కాదనేది ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో అర్థమైంది. ఇప్పుడు నారా లోకేష్కి అర్థం కావాల్సి ఉంది. అర్థమయ్యేలా మనం చర్చిద్దాం.